మరో 2 గ్యారంటీలైన మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను ప్రియాంక గాంధీ ప్రారంభించబోతున్నారు. ఈ పథకాల్లో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించబోతున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. ముందుగా చేవెళ్ల సభ వేదికగా ఈ 2 గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ప్రియాంక గాంధీ పర్యటన రద్దయిన నేపథ్యంలో ఆమె వర్చువల్ గా ఈ 2 గ్యారంటీలను ప్రారంభించబోతున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో ఫరాక్ కాలేజీలో రేపు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల సభ వేదికగా ప్రసంగించబోతున్నారు. ఏపీలో రాజకీయాలు కాకపొడిస్తున్నాయి. అధికారం కోసం జట్టుకట్టిన టీడీపీ జనసేన కూటమి బరిలోకి గెలుపు గుర్రాలను దింపడానికి ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మొదటి లిస్టును విడుదల చేయడంతో టీడీపీలో అసమ్మతి సెగ తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా చాలా మంది సీనియర్లకి సీట్లు ఇవ్వకపోవడంతో టికెట్ల పంచాయతీ తెంచడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో బాబు, చిన్నబాబు, లోకేష్ బుజ్జిగింపులు ఏ మేరకు ఫలిస్తాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మరోవైపు 24 సీట్లతో సర్దుకుపోవడానికి నేను సిద్ధమని సేనాని బాహాటంగానే ప్రకటించిన జనసేన కేడర్ మాత్రం నై అంటోంది. దీంతో ఆ పార్టీలో సీట్ల సెగ మామూలుగా లేదు. ఎన్నాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ ఎత్తుతోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మోడీ వ్యూహాలు సొంత పార్టీ నేతలకి అర్థం కాని పరిస్థితి. ఇలా ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చూసి వైసీపీ భయపడుతోందా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. మరి ఏపీలో రాజకీయాలు కాకపుట్టిస్తున్నా మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, మరి టీడీపీ, జనసేన అలాగే బీజేపీ విషయాన్ని పక్కన పెడితే టీడీపీ కేడర్లో కావచ్చు, అలాగే జనసేన కేడర్లో కావచ్చు, చాలా మంది సీనియర్లకే టికెట్లు దక్కని నేపథ్యంలో వాళ్ళంతా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే జనసేన విషయానికి వస్తే 24 సీట్లకే ఆయన సై అన్న, మిగతా కేడర్ మాత్రం నై అంటోంది. ఎలా ఉంది అసలు మనం రాయలసీమ వ్యాప్తంగా చూసుకుంటే టీడీపీలో ఎలాంటి వ్యతిరేకత, ఎలాంటి అసమ్మతి, ఎలాంటి అసంతృప్తి కనిపిస్తోంది, అలాగే జనసేనలో కూడా? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా టీడీపీలో అసమ్మతి రేగిందని చెప్పొచ్చు. ఇక కంబళ్లపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా మనం చూస్తున్నాము. ఈ రోజు ఉండవల్లిలో ఏదైతే టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ఇంటి ముందే పెట్రోల్ క్యాన్లతో హల్చల్ చేశారో వాళ్ళంతా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కంబళ్లపల్లి టీడీపీ నేతలే కావటం గమనార్హం. మొత్తం 14 బస్సుల్లో ఈ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా చంద్రబాబు ఇంటికి నిన్న రాత్రి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కే టికెట్ కేటాయించాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు. మొన్న ఏదైతే లిస్టు అటు
చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించగానే తంబలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నిరసనలతో హోరెత్తించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ పంచాయతీ ప్రస్తుతం ఈ రోజు ఉండవల్లి దాకా చేరుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక చూసుకుంటే గతంలో ఏదైతే అంగళ్ళు చంద్రబాబు పర్యటన సందర్భంగా తంబలపల్లి నియోజకవర్గంలోని అంగళ్ళలో పెద్ద ఎత్తున అక్కడ గొడవలు జరిగాయి. తర్వాత పెద్ద సంఖ్యలో వందల సంఖ్యలో నేతలు కార్యకర్తలపై కేసులు నమోదయ్యి అరెస్ట్ అవడం కూడా జరిగింది. ఈ అరెస్టుల్లో ఈ కేసుల్లో వీళ్ళంతా కూడా ఉన్నారు. ఈ విధంగా పార్టీ కోసం తాము ప్రాణాలకు తెగించి మరి వైసీపీ నేతలతో పోరాడామని కేసులు కూడా నమోదు చేయించుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా కూడా పార్టీని నియోజకవర్గంలో కాపాడుకుంటూ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ నేతృత్వంలో తాము ఉన్నామని వాళ్ళంతా అంటున్నారు. అయితే ఒక్కసారిగా అనూహ్యంగా మరో పేరు ప్రకటించడం పైన వాళ్ళంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ జయచంద్రారెడ్డి అని చెప్పి కొత్త వ్యక్తికి అక్కడ టీడీపీ అధిష్టానం సీటు ప్రకటించడం కూడా జరిగింది. అయితే గతంలో అతను వీళ్ళకి చేసిన ఆరోపణల ప్రకారం అయితే గతంలో అతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మేనేజర్ గా పనిచేశాడని చెప్పి వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. వైసీపీకి సంబంధించిన కోవర్టుకు టికెట్ ఏ విధంగా కేటాయిస్తారని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. తాము ఎంతో నష్టపోయామని, అటు కేసులు పాలయ్యామని, ఆర్థికంగా నష్టపోయి పార్టీని, అందులోనూ పెద్దిరెడ్డి తమ్ముడైన ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఎన్నో కేసులకు ఓర్చుకుంటూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాము. అలాంటి చోట మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ కి ఇవ్వకుండా కొత్త వ్యక్తికి ఏ విధంగా ఇస్తారు అనేదే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా కూడా మళ్ళీ పేరు మార్చి మళ్ళీ శంకర్ యాదవ్ ను ప్రకటించాలని పెద్ద ఎత్తున నిరసనలు అయితే పాల్పడుతున్నారు. ఉండవల్లిలో కూడా ఈ రోజు మనం చూసాం, మొత్తం కూడా వందలాది మంది నేతలు కార్యకర్తలు ఏ విధంగా అక్కడ నిరసన పాల్పడ్డారో చూసాము. అదే విధంగా ఇక నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులను అయితే మొన్న చంద్రబాబు అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా 7 చోట్ల అభ్యర్థుల ప్రకటన కూడా ఉంది. వాళ్ళంతా కూడా ఒక రకమైన ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళలో శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు ఇటు చాలా మంది నేతలు కూడా ఉన్నారు. అలాగే సచివేడ్ నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీలో చేరిన నేపథ్యంలో అక్కడ ఉన్న అభ్యర్థి తనకు సీటు వస్తుందా రాదా అన్న ఆందోళనతో ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇలాగ అనేక నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక తిరుపతిలో మాత్రమే జనసేనకు సీటు కేటాయిస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి తోడు బీజేపీతో పొత్తు ఉంటే ఎలా ఇంకా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు టికెట్ల కోసం మరింత మల్లగుల్లాలు పడాల్సి వస్తుందన్న ఆందోళన అయితే టీడీపీ నేతల్లో కూడా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అటు టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన తర్వాత ఒక రకమైన గందరగోళ వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అలాగే చిత్తూరు జిల్లాలో 3 చోట్ల కొత్త అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించడం జరిగింది. అలాగే చిత్తూరులో కూడా గురజాల జగన్మోహన్ తో పాటు ఈ విధంగా ఇప్పుడు ఎవరైతే తంబలపల్లె జయచంద్రారెడ్డితో పాటు అంటే గంగాధర్ నెల్లూరు థామస్ ఈ 3 చోట్ల కూడా పూర్వ రాజకీయ అనుభవం పెద్దగా లేని కొత్త వ్యక్తులను ఇక్కడ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. గంగాధర్ నెల్లూరు పెద్ద ఇబ్బంది లేనప్పటికీ ఇటు తంబలపల్లిలో పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో కూడా పార్టీ ఆశావాహులు మాత్రం అసంతృప్తితో ఉన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ. ఏపీలో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. అధికారం కోసం జట్టుకట్టిన టీడీపీ జనసేన కూటమి బరిలోకి గెలుపు గుర్రాలు దింపడానికి ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మొదటి లిస్టును విడుదల చేయడంతో టీడీపీలో అసమ్మతి సెగ తారస్థాయికి చేరుకుంది.
మరి మొదటి లిస్టు రిలీజ్ అయిన తర్వాత జనసేన టీడీపీలో పరిస్థితి ఏంటనేది వివరించడానికి మా ప్రతినిధి సుధాకర్ ఒంగోలు నుంచి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, మరి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున మనం అసమ్మతి చెలరేగుతుందన్నది చూస్తూ ఉన్నాం. అటు టీడీపీలోను మాత్రమే కాదు, జనసేనలో కూడా అదే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగే కమలనాథుడి వ్యూహం ఎలా ఉన్నది అన్నది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో టీడీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు ఎలాంటి అసంతృప్తి కనిపిస్తోంది? మరి అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ అసంతృప్తిని చలార్చడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? ఒంగోలు వ్యాప్తంగా ఎలా కనిపిస్తోంది? ఏపీ రాజకీయాలు అయితే ప్రస్తుతం ఇది వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పూర్తిగా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న ఇరు పార్టీలు ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికల విషయంలో మాత్రం అనేక జాగ్రత్తలు పాటిస్తుంది. ప్రధానంగా ఈ వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే మాత్రం అత్యంత ప్రాధాన్యత వస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పార్టీలో పనిచేస్తున్న సీనియర్లు సైతం పక్కన పెట్టి ఏదైతే ఆ నియోజకవర్గాల పరిధిలో ఎవరైతే గెలుపుకు ఖచ్చితంగా గెలుపు ఉంటుందనే వ్యక్తికి మాత్రం ఈసారి పార్టీ టికెట్లు ఇస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఒకసారి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిస్థితి చూస్తుంటే ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే టీడీపీ, జనసేన సంబంధించి మొదటి జాబితాలు విడుదల చేసిన లిస్ట్ లో 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడే 7 నియోజకవర్గాలను ప్రకటించింది. మరోవైపు ఇంకా 5 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే మొత్తం 12 నియోజకవర్గాల్లో ఒక కందుకూరు, చీరాల, దర్శి, గిద్దలూరు, మార్కాపురం మినహా మిగతా అన్ని స్థానాల్లో టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కందుకూరు ఏదైతే టీడీపీ జనసేన పొత్తులోనే ఏదైతే సీట్ల కేటాయింపు జరుగుతుందో ఇదే ప్రధానంగా టీడీపీలో ప్రస్తుతం అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి టీడీపీలో ఇది పెద్ద స్థానిక సిట్టింగ్ నేతలకు మాత్రం కొంత ఆందోళన కనిపిస్తుందని నేను చెప్పుకోవచ్చు. అయితే మొదటి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే సిట్టింగ్ నేతలకు టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. అయితే ఇప్పుడు ఏదైతే 5 నియోజకవర్గాలు ఉన్నాయో ఏదైతే కందుకూరు, చీరాల, దర్శి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాలకు సంబంధించి ఈ స్థానాల్లో ఇప్పుడు సీట్ల కేటాయింపు అయితే ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఇప్పటి వరకు 3 నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే చీరాల, దర్శి, గిద్దలూరు నియోజకవర్గాలను ఇప్పటికే జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో పనిచేసుకుంటూ పోతున్న ఈ స్థానిక టీడీపీ నేతల పరిస్థితి ఏంటనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటారా లేదంటే జనసేన పార్టీ కోసం పనిచేస్తారనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. వీరి భవిష్యత్తు మాత్రం ఎలా ఉంటుందనేది మాత్రం ప్రస్తుతం జిల్లా టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఒకసారి మనం ఏదైతే చీరాల విషయంలో చూసుకుంటే చీరాలకు సంబంధించి ఎంఎం కొండయ్యతో పాటు నాగేశ్వరరావు యాదవ్ ఇప్పటికే టీడీపీకి సంబంధించి టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు జనసేనకు సంబంధించి చీరాల స్వాములు కూడా ఇటు టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. అదే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా చీరాల కనుక జనసేన పార్టీకి కేటాయిస్తే టీడీపీ ఇప్పటి వరకు పనిచేస్తున్న టీడీపీ నేతల పరిస్థితి ఏంటనేది ఒక క్వశ్చన్ మార్కు జిల్లా స్థానిక టీడీపీ నేతల్లో నెలకొంది. మరోవైపు దర్శికి సంబంధించి ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి క్యాండిడేట్లను టీడీపీ ఎంతవరకు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని ఎవరిని ప్రకటించినప్పటికీ దాదాపు జనసేన పార్టీకి ఇస్తారనే ప్రచారం దాదాపు ఖరారైపోయింది. మరోవైపు గిద్దలూరు అంశం చూసుకుంటే ఇప్పుడే గిద్దలూరుకు సంబంధించి ఇప్పటికే ముత్తుమాల అశోక్ రెడ్డి టీడీపీ నుంచి పూర్తి స్థాయిలో పనిచేసుకుంటూ పోతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తనకే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తన కుటుంబం సంబంధించి ఒక పిడతల సాయి కల్పనారెడ్డి కూడా ముత్తుమాల అశోక్ రెడ్డి నాయకత్వాన్ని పూర్తిగా ఇప్పటి వరకు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కూడా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు బయటపడినాయి. సాక్షాత్ చంద్రబాబు గిద్దలూరు పర్యటించినప్పుడు కూడా సాయి కల్పనారెడ్డి చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉంటున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఇప్పుడు కనుక గిద్దలూరు టికెట్ కూడా జనసేన పార్టీ కలిగిస్తే ఇటు పిడతల సాయి కల్పనారెడ్డి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముత్తుమల్ల అశోక్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ఒక ప్రశ్నగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఒకసారి కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి కందుకూరు నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు ఏదైతే ఇంటూరి రాజేష్, ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు కోటపాటి జనార్దన్ రావు, పోతుల రామారావు,
ఉన్న నీలిమాదేవి వీళ్ళందరూ టికెట్ ఆశిస్తూ టీడీపీలో టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఒకసారిగా మొన్న టీడీపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేకు దాదాపు వైసీపీ ఎమ్మెల్యేకు ఉన్న మానుగుంట మహేందర్ రెడ్డికి టికెట్ లేని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్న నేపథ్యంలో మానుగుంట మహేందర్ రెడ్డి కనుక ఇప్పటికే టీడీపీ చేరతారని ఒక ప్రచారం జరుగుతుంది. మరి టీడీపీ చేరితే వీళ్ళ పరిస్థితి ఏంటనేది అదొక చర్చ జరుగుతుంది. మొత్తంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాల్లో మాత్రం ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలో మాత్రం ఈ సీట్ల కేటాయింపు టెన్షన్ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్. ఏపీలో రాజకీయాలు కాకపుట్టిస్తున్న అధికారం కోసం జట్టు కట్టిన టీడీపీ జనసేన కూటమి బరిలోకి గెలుపు గుర్రాలనైతే ఆచితూచి క్రమంగా వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వెళ్తోంది. మరి ఈ క్రమంలో మొదటి లిస్టును రిలీజ్ చేసింది. దీంతో టీడీపీలో అసమ్మతి సెగ తారాస్థాయిలో కనిపిస్తోంది. ముఖ్యంగా చాలా మంది సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడంతో టికెట్ల పంచాయతీ తెంచడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఏపీలో రాజకీయాలు కాకపుట్టిస్తున్న అధికారం కోసం జట్టు కట్టిన టీడీపీ జనసేన కూటమి బరిలోకి గెలుపు గుర్రాలను దింపడానికి ఆచితూచి అడుగులైతే వేస్తోంది. మరి ఈ క్రమంలోనే మొదటి లిస్టును రిలీజ్ చేసింది. దీంతో టీడీపీలో అసమ్మతి సెగ తారాస్థాయిలో కనిపిస్తోంది. ముఖ్యంగా చాలా మంది సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడంతో టికెట్ల పంచాయతీ తెంచడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో బాబు చిన్నబాబు లోకేష్ బుజ్జిగింపులు ఏ మేరకు ఫలిస్తాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మరోవైపు 24 సీట్లతో సర్దుపోవడానికి జనసేనాని సిద్ధమంటున్నారు. కానీ కేడర్ మాత్రం నై అంటోంది. మరి పవన్ కళ్యాణ్ నమ్ముకొని పార్టీ కోసం శ్రమించాము, మరి 24 సీట్లు కేటాయించడంపై అంటూ వాళ్ళందరూ ఆగ్రహాన్ని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక వైపు వైసీపీ కూడా 24 సీట్లు కేటాయించడంపై సెటైర్లు అయితే వేస్తూ ఉంది. మరి ఇక బీజేపీ విషయానికి వస్తే మోడీ వ్యూహాలు సొంత పార్టీ నేతలకు అర్థం కాని పరిస్థితి ఉంది. మరి టీడీపీ జనసేన బీజేపీ కూటమిని చూసి వైసీపీ భయపడుతోందా అన్న చర్చ కూడా ఇంకొక వైపు రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. మరి ఈ దేశకు సంబంధించి మనతో మాట్లాడడానికి హరీష్ విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. హరీష్, మరి మొత్తంగా చూస్తే ఏపీ వ్యాప్తంగా ఈ పొత్తులో భాగంగా ఇంతవరకు ప్రకటించిన సీట్ల విషయానికి వస్తే అటు టీడీపీలో కూడా ఒకటే రకమైన అసంతృప్తి, అటు మనకు చూసుకుంటే జనసేనలో కూడా అదే రకమైన అసంతృప్తి అయితే కనిపిస్తోంది. ఇంకా బీజేపీకి ఎన్ని సీట్లు అనేది ఇంకా తేరనే లేదు. అయితే మొదటి నుంచి చెప్తూ వస్తోంది టీడీపీ అండ్ జనసేన ఎవరు ఎన్ని సీట్లు, ఎవరెవరికి ఎన్ని సీట్లు అనేది ముందుగానే నిర్ణయించుకున్నాం, పైకి ప్రకటించలేదు, కానీ ఇప్పటికీ అసమ్మతి లేకుండా చేసుకున్నాం అని ఇన్నాళ్ళు చెప్తూ వచ్చింది. కానీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎంత తీవ్రంగా అసంతృప్తి అనేది చెలరేగుతుందనేది మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. అలాగే జనసేనలో కూడా కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్న దృశ్యాలను అయితే మనం కనిపిస్తున్నాయి. ఇన్నేళ్లుగా మేము జనసేనాన్ని నమ్ముకొని ఉన్నాం, కానీ కేవలం 24 సీట్లతో సరిపెట్టడం ఎంతవరకు సబబంటూ వాళ్ళంతా తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేయడం అయితే జరుగుతోంది. మరి అటు జనసేనానికి కానీ ఇటు చంద్రబాబు లోకేష్లకు కానీ ఈ అసమ్మతిని చెలార్చడం ఎంతవరకు సాధ్యంగా కనిపిస్తోంది హరీష్? యాక్చువల్గా ప్రస్తుతం మీరు చెప్పినట్టుగానే ఇదే అంశాలపైన పార్టీలు కూడా స్టడీ చేస్తున్నాయి, అధ్యయనం చేస్తున్నాయి. ఆయా అంశాలకు సంబంధించినటువంటి నాయకులతో ఇప్పటికే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధానంగా టీడీపీకి సంబంధించినంత వరకు కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటికి, ఉండవల్లిలో ఉన్నటువంటి ఆయన ఇంటికి కూడా ఎవరైతే సీటు దక్కనటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటి వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక జనసేన అనేది కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్. నియోజకవర్గాలు మండల స్థాయిలో కూడా టికెట్ ఆశించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీలు చించివేయటం, ధర్నాలు చేయటం, ఫ్లెక్సీలను తగలబెట్టేసేటువంటి సిచ్యువేషన్ కి రావడం, ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వాతావరణం క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి నియోజకవర్గాల్లో కనిపిస్తుంది. అయితే
ముందుగానే ఈ అంశాలపైన నాయకత్వం కూడా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఆశావాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా పంపారు. వచ్చేటువంటి ఎన్నికల్లో పూర్తిగా పార్టీని అధికారంలోకి తీసుకురావడం, కూటమికి సంబంధించినటువంటి అధికారం దక్కించుకోవడం ద్వారానే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడతాం. అసంతృప్తులు ఆశావాకులు ఎవరైతే సీట్లు దక్కలేదో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ కనుక ఫామ్ చేస్తే అప్పుడు మనకి పూర్తిగా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి అసంతృప్తులు కావచ్చు, ఆశపడినటువంటి వాళ్ళు కావచ్చు, సీటు దక్కలేదన్నటువంటి అసహనంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా పార్టీకి అనుకూలంగా పనిచేయాలి, అధినేతలు చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకెళ్లి ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక సంకేతాలు పంపినప్పటికీ కూడా పూర్తిగా జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో కొంతవరకు నియోజకవర్గాల్లో టీడీపీ మీద జనసేన మీద విమర్శలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ అంశాలన్నీ కూడా త్వరలోనే సమసిపోతాయి. బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు కూడా క్లియర్ అయిన తర్వాత ఇంకొన్ని నియోజకవర్గాల్లో ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కూడా ఎదురయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు జనసేన ఏదైతే 24 సీట్లకు సంబంధించినటువంటి కమిట్మెంట్ ఏదైతే జరిగిందో దానిపైన కూడా జనసేన శ్రేణులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న టార్గెట్ ని రీచ్ కాలేదు అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. 30 నుంచి 40 సీట్ల వరకు కూడా జనసేనాని ఎక్స్పెక్ట్ చేసింది. అయితే కేవలం 24 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవడం పట్ల కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి శ్రేణులు కనిపిస్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఎప్పుడైతే సీట్లకు సంబంధించి జనసేన టీడీపీకి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు తర్వాత వైసీపీలో కూడా కొంతవరకు కూడా రాజకీయపరమైనటువంటి జోష్ పెరిగిందనే ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి